శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెల్క్టూరు గోకులాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాత డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా గోకులాశ్రమం ద్వారా విద్యార్థులకు ఉచిత యోగా శిక్షణ అందిస్తూనే పేద విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని బక్రిచెప్యాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గోకులాశ్రమం ద్వారా ఉన్ని దుస్తులను పంపిణీ చేశారు. అదేవిధంగా జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదనార్యులు మాత డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ గోకులాశ్రమం ద్వారా విద్యార్థులకు ఉచిత దివ్య జీవన తత్వ యోగ శిక్షణ అందిస్తున్నారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. మాతృదేవోభావ పితృదేవోభావ అంటారు. మొదటి తల్లినే మనం భగవంతుని స్వరూపంగా ఎంచుకుంటాం. ఆమెనే ప్రథమ గురువుగా కూడా అనుకుంటాం. కాబట్టి అటువంటి మాతృమూర్తులు ఇంట్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ స్కూళ్ళకి కూడా వచ్చి పిల్లలకి విద్యాబోధన చేస్తున్నటువంటి ఈ సమయంలో, ఈ కాలంలో వారు చాలా ఉన్నతమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం గడుపుతున్నారు. చాలా సంతోషం. అయితే అక్కడ ఇంట్లో ఏ విధంగా మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామో స్కూల్లో కూడా ఏమాత్రం ఏమార్పాటు లేకుండా పిల్లల్ని అదే ప్రేమతోటి అదే క్రమశిక్షణతోటి తీర్చిదిద్దుతూ ఈ భావి భారతదేశానికి ఉత్తమమైన పౌరులు అందించేటటువంటి విషయంలో మీ యొక్క కర్తవ్యం ఎంతో గొప్పదైనది, ఎంతో విశిష్టమైనది, ఎంతో బాధ్యతతో కూడుకున్నది. కాబట్టి మీరు వారికి ఎల్లవేళలా మంచిని బోధిస్తూ ముందుకు తీసుకెళ్ళవలసినదిగా, అందుకు మా సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని మీకు ఆశీర్వదిస్తాను. మా చిరంజీవులు ఒక ఎన్జిఓ ద్వారా రేస్ అనేటువంటి సంస్థ ద్వారా సేవలు చేస్తున్నారు. అవి ఆల్రెడీ అక్టోబరం వెల్క్టూరు హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఈ సేవ అందించడం జరిగింది. ఇప్పుడు మీ బక్రిచెప్యాల స్కూల్ కూడా ప్రతిపాదనలు మేము పంపించాము. అవి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఈలోపుగా చిన్న పిల్లలు ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి ఎన్ని సూచనలు ఇద్దామని ఒక సంకల్పం కలిగి మీ హెడ్ మాస్టర్ గారితో మాట్లాడడం, వారు కొంతమంది ప్రతిపాదనలు మాకు పంపడం, అవి మీకు ఈరోజు అందజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది.